బాలకోట గారు సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్తో పాటుగా ఇది మహిళల సంక్షేమం కోసం, సంక్షేమం అనడం లేదంటే రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. గర్వంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక టైప్లో ఆయన మాట్లాడేవారు. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే దాదాపుగా కొత్తలోనే ఈ చట్టం రావడానికి గల నేపథ్యాన్ని కనుక గమనిస్తే ఎవరన్నా మర్చిపోయినా కానీ తెలియకపోయినా కానీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది వీక్షకుల కోసం. హైదరాబాద్లో ఒక యువతిని కొద్దిగా అవుట్స్కర్ట్స్లో ఒక టోల్ ప్లాజా దగ్గర దారి కాచి ఆ అమ్మాయిని అబ్డక్ట్ చేసి ఒక 4 యువకులు అత్యాచారం చేసి దారుణంగా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసం ఆ అమ్మాయిని పాపం పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అది 2012-13లో అనుకుంటా, నాకు గుర్తులేదు. ఢిల్లీలో జరిగినటువంటి ఒక బస్సులో జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసింది. అప్పుడు ఎలా అయితే ఆ పాపకి నిర్భయ అని పేరు పెట్టుకున్నాము, నిర్భయ చట్టం కూడా వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఈ రకమైనటువంటి అత్యాచారాలకు గురవుతారో అది పబ్లిక్లో అవుట్రేజెస్ అయినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ద్వారా వారి నిజమైన పేర్లను పక్కన పెట్టి ఇలా నిర్భయ, దిశ అని చెప్పేసి పేర్లు పెట్టుకుంటుంటాం. వారికి గౌరవ సూచకంగా, అలాగే వారి యొక్క ఐడెంటిటీని కాపాడటం కోసం, వారి ఫ్యామిలీ దాని ద్వారా ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. అంటే ఈ దిశ అనేది ఎందుకు వచ్చిందనే దానికి కొంత క్లారిటీ రావాలి. అయితే అది దేశవ్యాప్తంగా ఒక అవుట్రేజెస్ అయింది. 2012-13లో నిర్భయలాగో 2019లో ఈ దిశ ఘటన. ఆ తర్వాత అఫ్కోర్స్ ఆ 4 కుర్రవాళ్ళని పోలీసులు పారిపోతున్నారనే నెపంతో ఎన్కౌంటర్ చేశారు సజ్జనార్ నేతృత్వంలో. ఆ తర్వాత ప్రజలందరూ హర్షించారు అప్పుడున్నటువంటి భావావేశులతో. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏకంగా సజ్జనార్ గారికి అలాగే కేసీఆర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ శభాష్ కేసీఆర్ అని చెప్పేసి ఎన్కౌంటర్ని ఆయన సమర్థిస్తూ ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడటం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు తీర్మానం కూడా ఏం చేశారు మరి తెలీదు. అయితే ఎన్కౌంటర్లు అనేవి మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఎన్కౌంటర్ కల్చర్కి గనక పోలీసులు కానీ ప్రజలు కానీ ప్రోత్సహిస్తే, పోలీసులు కనుక దానికి ఎంకరేజ్ చేస్తే అవి అనేక రకాలైనటువంటి అకృత్యాలకి, అనర్థాలకి దారితీస్తుందనేది బేసిక్ చట్టం. ఆ చట్టం తెలిసినోడు ఎవడో కూడా నన్ను అడిగితే ఎన్కౌంటర్లు ఎవ్వడో కూడా అది ఎటువంటి ఎన్కౌంటర్నైనా కానీ ప్రమోట్ చేయరు, సమర్థించరు. కానీ ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం అయ్యుండి పక్క రాష్ట్రంలో జరిగిన ఒక ఎన్కౌంటర్ని ఆయన సమర్థిస్తూ శభాష్ అన్నారు. అంతేకాకుండా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగా దిశ యాప్ ఒకటి, దిశ పోలీస్ స్టేషన్లని, మహిళా పోలీస్ స్టేషన్లని అంతకుముందు ఉన్నాడు. అలాగే దీన్ని అసెంబ్లీలో అయితే పాస్ చేశారు. కానీ నాకు తెలిసినంతవరకు ఇది కంకరెంట్ లిస్ట్ కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఆమోదించాలి కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు చట్టాలు చేసినా కానీ అది కాన్ఫ్లిక్ట్గా ఉండకూడదని చెప్పేసి సెంటర్కి పంపించడం, కేంద్రం దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే అది కేంద్ర న్యాయ పరిశీలన కమిటీలు ఉంటాయి కదా, వీటిలో ఏవో కాన్ఫ్లిక్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని హోల్డ్ చేశారు. ఆ చట్టం ఆ బిల్లు అమలుకు నోచుకోలేదు. సో ఇది దిశ చట్టం కాదు, ఇది బిల్ పాస్ అయింది. తర్వాత రాష్ట్రపతి గెజెట్ ద్వారా నోటిఫై అయితే మాత్రమే అది చట్టం రూపు దాలుస్తుంది. బాలకోట గారు, ఇది దీని నేపథ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, అంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం టీడీపీ, మరి దీన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి దీంట్లో ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ అవుతుందో కేంద్ర చట్టాలకి వాటిల్ని మార్పులు చేసి ఇంకాస్త పగడ్బందీగా దిశని ఆమోదయోగ్యం చేసుకునే రకంగా ముందుకు వెళ్లకుండా దాన్ని రద్దు చేయటాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ ఖాతాలో చాలా తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ఒక మహిళలకి, ఆడపడుచులకి ఒక బ్లాక్ డేగా వర్ణించారు. విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. సో ఇప్పుడు నేను అడుగుతున్నట్లుగా ఎందుకు ఆ పరిస్థితి అంటే ఆయన ఏమన్నారంటే రాజకీయపరమైనటువంటి ఈర్ష్యతోనే ఈ రకంగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఆ రకమైనటువంటి విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు దీన్ని మరింత
పగడ్బందీగా మరింత ఆమోదయోగ్యంగా చట్టరూపం తీసుకునే విధంగా ఎందుకు ఆ దిశగా ఆలోచించలేదంటే ఏమంటారు? సార్ నమస్తే. మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి, ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. నిజానికి ఏంటంటే ఈ డిబేట్లో పెద్దలు, పూజ్యులు, రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, లేదా త్వరగా శ్రీరామ్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను. కానీ మీరు అడిగారు, అయినా కూడా నేను మాట్లాడతాను. తులసిరెడ్డి గారు నా ఆలోచననే, నేను చెప్తున్న విధానాన్ని కూడా పరిశీలించాలని కూడా కోరుతున్నాను. విషయం ఏంటంటేనంటే, మీరు ఇప్పుడే చెప్పారు, దిస్ ఇస్ నాట్ ఏ యాక్ట్, దిస్ ఈజ్ ఓన్లీ బిల్. ఇది చట్టం కాదు, బిల్లు పెట్టారు. ఆ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర 4 సార్లు న్యాయ పరిశీలనకు వెళ్ళి తిరిగి వచ్చింది. ఎక్కడ సమీక్ష చేయాల, న్యాయ సలహాలు తీసుకొని మళ్ళీ బిల్లుని పునరుద్ధరించలేదు. అంటే 3 రాజధానుల బిల్లుకి ఏదైతే తలా తోక లేకుండా పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ స్వార్థంతో దిశ చట్టం అని చెప్పేసి పేరు పెట్టాడు. పేరు పెట్టి ఒక యాప్ ఇచ్చాడు మహిళలకి. ఆ యాప్ ఇస్తే ఆ యాప్లో 5 సార్లు ఎలా ఊపితే సమాచారం వస్తుందని చెప్పాడు. ప్రత్యేకించిన పోలీస్ స్టేషన్లు కూడా పెట్టాల. ఉన్న పోలీస్ స్టేషన్లే, మహిళా పోలీస్ స్టేషన్లకే దిశ పోలీస్ స్టేషన్ పేరు పెట్టాడు. ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాల, వాటికి ఆ పేరు పెట్టాడు. మీరు ఒకసారి గమనించండి. నిజంగా ఇది దిశ యాక్ట్ అయితే, దిశ యాక్ట్ ద్వారా ఎన్ని వందల మందిని వీళ్ళు అరెస్ట్ చేశారు? ఎంతమంది దిశ యాక్ట్ చట్టం కింద వీళ్ళు శిక్షలు వేశారు? ఏమీ లేవు. ఎందుకంటే ఇది భారతదేశం. చట్టాలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా కావాలి. కొన్ని చట్టాలకి, పథకాలకు అక్కర్లా. దిశ అనేది పథకం కాదు, చట్టం. ఆయన చెప్తాడు, ఆయన పనే ఉందిలే కానీ రాజకీయ ఈర్ష్యతో దిశని రద్దు చేశారు అని చెప్పేసి చెప్తాడు. రాజకీయ ఈర్ష్యతో రద్దు చేయాల, రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారు వివరం లేని బిల్లును దాన్ని పెట్టాడు. ఆ బిల్లుని రాష్ట్ర కేబినెట్ ఉపసంహరించుకుంది. జరిగింది ఇది. ఇక ఆయన ఏదో గణాంకాలు చెప్తుంటుంటాడు. యాప్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది ఊపారు, ఎన్ని వాహనాలు పెట్టాం. ఇది కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా, మీరు ఈ డిబేట్కి పిలిచేటప్పుడు కూడా హైకోర్టు అడ్వకేట్తో మాట్లాడా, క్రిమినల్ అడ్వకేట్తో. ఎక్కడా లేదండి, చట్టం ఎక్కడా లేదు. కేవలం హైదరాబాదులో జరిగిన సంఘటనని ఉదాహరణ తీసుకొని కేంద్రంలో నిర్భయ చట్టం వచ్చింది కాబట్టి నేను కూడా ఇక్కడ దిశ అని ఒక చట్టాన్ని తెస్తే నాకేదో రాజకీయంగా మహిళల నుంచి మేలు జరుగుతుందని భావించి చేసిన పని తప్ప మరొకటి కాదు. మీరన్నట్టుగా ఏ అత్యాచారం జరిగినా, ఏ సంఘటన జరిగినా ఎన్కౌంటర్ చేయమని చెప్పేసి సమాజం ఎవరు కూడా కితాబు ఇవ్వదండి, ఎన్కౌంటర్ చేయమని చెప్పదు. కాబట్టి ఆ రోజు ఆ సంఘటనకి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన భావోద్వేగం, ఒక దురాగతం అని చెప్పేసి భావించి ప్రజలు ఆ రోజు ఎన్కౌంటర్ చేసిన పోలీసులకి కాసిన పూలు చల్లారు. అంతే తప్ప దాన్ని తీరి చేయమని కాదు. నిర్భయ సంఘటన ప్రియాంక రెడ్డి కంటే దిశ కంటే అత్యంత దారుణమైన సంఘటన. కానీ ఎక్కడ ఎన్కౌంటర్ చేయాల కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ పోలీసులు ఎవరిని చంపలా, విచారించారు, సంబంధిత శిక్షలు పడ్డాయి. బాలకోటయ్య గారు అప్పుడు పూలు ఎలా జల్లారో, ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ సజ్జనారికి అక్షంతలు కూడా అలాగే జల్లింది, అట్టగేసింది. ఆయన చేసింది అది ఒక ఫేక్ ఎన్కౌంటర్ను సృష్టించారు అని చెప్పేసి అతని కెరీర్లో ఒక పెద్ద మరకలాగా ఆ మానవ హక్కుల సంఘం ఆ అక్షంతలను మేము చూడాలేము మరి కదా సార్. కంటికి కన్ను, పంటికి పన్ను అదే సిద్ధాంతం అయితే చట్టాలు అవసరం లేదండి. ఇంత రక్షణ వ్యవస్థ కూడా అక్కర్లా, పోలీసు బలగాలు అక్కర్లా, జైలు కూడా అక్కర్లా. వాట్ ఈస్ ద జైల్ మీన్స్? పరివర్తన కేంద్రాలు. వాట్ ఈస్ ద న్యాయస్థానం అంటే ఒక భావోద్వేగంలో ఆ భావం కలిగితే కలగొచ్చు, కానీ దాన్ని యూనివర్సల్ చేయటం అనేది ఏ ప్రభుత్వం అలా చెయ్యదో
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పదే పదే చెప్పాడు ఆయన, తానేదో చేసి ఇప్పుడు 3 రాజధానుల గురించి ఎట్లా చెప్పాడు, మొత్తం అబ్రకదబ్బర అని చెప్పేసి అని ఆదిభావ ఏదో దీపంలాగా చూపించాడు. ఉత్తరాంధ్ర ఊగిపోతుంది, రాయలసీమ ఎగిరిపోతుంది, కోస్తాంధ్ర తల తూగుతుంది, నా 3 రాజధానులతో. నేను మీకు మాట చెప్తాను, నేను ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టా తులసిరెడ్డి గారు. ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం తిరిగాను నేను. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, పాడేరు, మన్యం జిల్లాలు, అనకాపల్లి తిరిగి వచ్చాను. నేను రుషికొండ చూసా, కొన్ని వందల సార్లు డిబేట్ మాట్లాడిన తప్ప రుషికొండ చూడాల. ముఖ్యమంత్రి గారు రుషికొండకి ఎవరిని వెళ్ళనివద్దనే ఆదేశాలు కూడా ఇచ్చిందంట. ఎట్నో జిల్లా కలెక్టర్ గారు నాకు అనుమతి ఇచ్చారు. ఇల్లు చూస్తే సార్ తులసిరెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం కట్టుకున్న రుషికొండ అండి అది. అది బిల్ క్లింటన్ కోసం కాదు, రాష్ట్రపతి కోసం కాదు, ట్రంప్ కోసం అసలు కాదండి. కేవలం సముద్ర వ్యూని కుటుంబ సమేతంగా చూసుకున్నది నిర్మించిన ఆ ఇంద్రభవనం తప్ప మరొకటి కాదండి. ఎందుకంటే ఆ హంసకళ తల్పాన్ని చూసా, ఆయన యొక్క దర్బారు కుర్చీని చూసా, ఆ టబ్బోర్డుని అన్ని చూశాను నేను. అంటే నేను ఒక మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి చట్టాలు చేయటం ఏంటి సార్, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మరి న్యాయ పరిశీలన పోయి కేంద్ర ప్రభుత్వం తిప్ప పంపించింది 4 సార్లు. ఏం సమీక్షించారు మీరు? సమీక్షించిన కేంద్రాన్ని పెట్టాలి కదా, దాన్ని కేంద్ర ఆమోదం చేయాలి కదా. మీ 3 రాజధానుల బిల్లు ఎందుకని ఊగిపోయింది? న్యాయస్థానం ఏం చెప్పింది? 3 రాజధానుల బిల్లు కానీ ఏం చెప్పింది? అసలు 3 రాజధానులు చేసే నైతిక అర్హత మీకు లేదు. మీరు చేయాలనుకుంటే విభజన చట్టాన్ని మీరు సంప్రదించండి, కేంద్ర అనుమతి కావాలి దీనికి అని చెప్పేసింది. ఏం వచ్చేసి సిఆర్డిఏ రద్దు, రైతులతో చేసుకున్న ఒడంబడిక 9.14 రద్దు, అసలు రాజధాని రద్దు. అంటే రాజకీయంగా మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అయినా మహిళల మీద అత్యాచారాలు జరిగితే పోక్సో చట్టం ఉంది, నిర్భయ చట్టం ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఇంకో మాట కూడా చెప్తాను సార్ మీకు, ఇప్పుడు ఈయన పెట్టిన చట్టం ఇండియన్ పీనల్ కోడ్కు వ్యతిరేకంగా ఉందంట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదు కేంద్ర న్యాయ పరిశీలనలో. ఆ రీత్యా దాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి. లేదు మీరు అన్నట్టుగా ఏమన్నా మెరుగు చేస్తారా, దీన్ని సవరించుకొని పోని మీదైన పద్ధతులు ఏదైనా కేంద్ర ప్రభుత్వాన్ని మీరే పెట్టొచ్చు కదా బాలకోట గారు అని అంటే, అలాంటి ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందేమో, అది చూడాలి. వెరసి నేను ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా దిశ చట్టం అమలు లేదు 5 ఏళ్లుగా. జగన్మోహన్ రెడ్డి గారి నాలుక మీదే అది నడయాడింది, అమలు జరిగింది, యాపుల్లో అమలు జరిగింది. పేరు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఏది లేదు. కాబట్టి ఒకవేళ ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఇలాంటి చట్టం కావాలని కనుక ముఖ్యమంత్రి గారు భావిస్తే, రాష్ట్ర కేబినెట్ భావిస్తే తదుపరి చర్యలు ఏమైనా తీసుకుంటారేమో. కానీ ఇందులో రాజకీయ దురుద్దేశం ఉంటుందండి. మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఎవరైనా శిక్షలు ఇవ్వాలని అంటారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఏ మహిళ మీద చేయబడ్డా కూడా అదే ఆఖరి రోజు కావాలి నిందితులకేనని. వీటినైనా అరికట్టాల్సిందే. పోనీ ఈ దిశా చట్టం మూలన కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలన జరిగిన అత్యాచారాలు ఎన్ని భయంకరంగానే జరిగినాయి కదా. ఏ దిశా చట్టం ఉందా? ఇప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఆయనకి కోతవేటి దూరంలోనే సీతమ్మూరి పాదాల దగ్గర వరుడిని కట్టేసి వధువుపై అత్యాచారం చేస్తేనే ఆ నిందితులను అరెస్ట్ చేయలేదు జగన్మోహన్. మేము గోల్ చేశాం, చాలా ఆందోళన చేశాం, ఎన్నో డిబేట్లో నేను మాట్లాడా, తులసిరెడ్డి గారు మాట్లాడారు, శ్రీరామ్ గారు మేము అందరం మాట్లాడిన వాళ్ళమే. కాబట్టి దిశా చట్టం అనేది రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన భావించాడే తప్ప మరొకటేం కాదు. ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఉందని నేనైతే అనుకోవడం. కరెక్టే సార్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతం ఏ దేశం కూడా అతీతం కాదు. కొన్ని కఠినమైనటువంటి శిక్షలు ఉండేటటువంటి ఇస్లామిక్ చట్టాలు ఉన్నటువంటి కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో తప్ప క్రైమ్ రేట్ అనేది సర్వసాధారణం. అలాగని చెప్పేసి అక్కడ చట్టాలు ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకుంటూ కఠినతరం చేసుకుంటూ, లేదంటే కనుక ప్రజల్లో ఒక మార్పుని తీసుకొచ్చే విధంగా వెళుతూ ఉంటే అవి ఎక్కువ తక్కువ అవుతుంటాయి అంతే తప్ప అమెరికా ఏమీ అతీతం కాదు, బ్రిటన్ ఏమీ అతీతం కాదు, ఇండియా అతీతం కాదు, కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా అతీతమేం కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాల అమలు తీరును బట్టే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేట్ కానీ ఇదంతా కూడా మనం కొన్ని మార్పులు చూడొచ్చు.